నమస్తే అండి. ఈరోజు మనం చామదుంపలు పెట్టుకుందామండి. ఇది మనది ద్రాక్ష కదా, దీన్ని మొదట్లో వేసేసి ఉంచాను ఒక 15 రోజుల క్రిందట. చామదుంపలు చూడండి ఎలా వచ్చినాయి, చక్కగా చిన్నగా వచ్చినాయి మొలకలు. ఇవి మనం పెట్టేసుకోవటమేను, ఎందుకంటే ఇక్కడ చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మకి చక్కగా ఇవి బాగా వచ్చేస్తాయి. తీస్తున్నాను, అన్నీ పెట్టుకుందాము. ఇది లాస్ట్ ఇయర్ మన గార్డెన్లోనే వచ్చినాయండి. చామదుంపలు తెచ్చుకున్నాం కదండి, నేను మట్టి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. కాకపోతే దీంట్లో కొంచెం ఇసుక శాతం ఎక్కువ వేసుకోవాలి. ఈ చామదుంప మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటేమో మనం దుంపలను కూర వండుకుంటాం కదా, పులుసును ఫ్రై చేసుకుంటాము. ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చండి. చామాకుతో మనకి మార్కెట్లో కూడా చామాకు దొరకదు కదా, మీరు కూడా ఎక్కువ పెద్ద కష్టం కదా, ఒక 1/2 కేజీ దుంపలు తెచ్చుకొని వాటిని కొంచెం ఇట్లా మొలకొచ్చినాక పెట్టుకోండి, త్వరగా వచ్చేస్తాయి. పై ఆకు కోసుకొని పప్పు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనకి దొరకని వాటిని మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, పండించుకున్నప్పుడు ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి చూసి. దీనికి పెద్ద కష్టం కూడా లేదు కదా, ఎక్కువ కష్టపడే మొక్కలు అంటే టైం సరిపోదు అనుకోవచ్చు. చక్క సెలవులే కాబట్టి పిల్లల చేత ఇట్లా పెట్టించండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటే. ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనుకో, మనకు ఆకుకూర వస్తుంది, కింద దుంపలు వస్తాయి. దుంపలు పెట్టుకున్నాం కదండి, కొంచెం వాటర్ పోసేద్దాం. మీరు కూడా అందరూ చక్కగా మొక్కలు పెంచుకోండి. ఇదిగోండి చామదుంప నుంచి ఇది మొక్క వచ్చేసింది. ఆకు, ఈ ఆకు ఇక్కడ వరకు కట్ చేసుకొని మనం కూర వండుకోవచ్చు. ఈ ఆకు అచ్చం తామరాకులాగా ఉంటుందండి. మేమైతే చిన్నప్పుడు ఇట్లా వాటర్ పోసి ఆడేవాళ్ళం, పెద్ద పెద్ద ఆకులు ఉండేవి. మీకు కూడా తెలిసి ఉంటుంది. మనం తామరాకు మీద నీళ్లు పోస్తే ఎట్లాగో చామాకు మీద కూడా నీళ్లు పోస్తే అట్లానే ఉంటుందండి.